హాయ్ ఫ్రెండ్స్, కారు కొనేటప్పుడు చాలామంది ఆటోమేటిక్ ప్రిఫర్ చేస్తున్నారు. కానీ కొద్దిమంది కన్ఫ్యూజన్ ఉంటుంది, కొద్దిమందికి తెలియదు ఏ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ బెస్ట్ అనేసి. అది సిటీకైనా సరే, హైవేకైనా సరే. ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి టార్క్ కన్వర్టర్. చాలా బాగుంటుంది మనకి. ఆ గేర్ షిఫ్టింగ్లు అనేది కూడా తెలియదు. సో స్మూత్గా వెళ్ళిపోతుంది అది. మీరు ఎక్సలేటర్ ఇమీడియట్గా ఇచ్చినా కానీ, స్లో చేసినా కానీ బాడీలో ఇరిటేషన్, చిరాకు రాదు. ఎందుకంటే మనకి ఎక్సలేటర్ ఇస్తేనే కొన్ని ట్రాన్స్మిషన్స్ ఇలా వెనక్కి వెళ్ళిపోతాం, స్లో చేసినప్పుడు ముందుకు ఇలా వస్తూ ఉంటాం, హెడ్ నోడింగ్స్ ఉంటాయి, చిరాకు వస్తుంది, టైర్డ్ అయిపోతాం తొందరగా. కానీ టార్క్ కన్వర్టర్లో ఇవి ఏమి ఉండవు అనమాట. సో నెక్స్ట్ వచ్చి సివిటీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది, మనకు చిరాకు రాదు, టైర్డ్ కాము. సో ఎంతసేపు అయినా డ్రైవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ డీసీటీ. ఇది ఓకే, పర్వాలేదు, అందుకే థర్డ్ పొజిషన్లో ఉన్నది ఇది. సో ఇంకా లీస్ట్ ఆప్షన్ ఏదంటే ఏఎంటీ. సో దీంట్లో ఎక్కువసేపు జర్నీ చేసినా, కొద్దిసేపు చేసినా కానీ కొద్దిగా చిరాకు వస్తుంది. ఎందుకంటే మనకు గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇలా మూమెంట్ ఉంటుందన్నమాట, బాడీలో, తలలో ఇలా అవుతూ ఉంటుంది, మీకు చిరాకు వస్తుంది. ఇంకా ఎక్కువసేపు డ్రైవ్ చేశారనుకోండి, తొందరగా టైర్డ్ అయిపోతాము, ఆ జర్నీ పైన ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. ఏంటి ఇలాగుంది అని మనకు తెలియకుండానే బాడీలో టైర్డ్నెస్, చిరాకు బిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట, బికాస్ ఆఫ్ ది గేర్ షిఫ్టింగ్. మీరు ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు ఇలా, స్లో చేసినప్పుడు ఇలా, గేర్ చేంజ్ అయినప్పుడు అంతా ఇలా మూవ్ అవుతూనే ఉంటుంది. ఏఎంటీ అనేది ఏజిఎస్ అంటాం కదా, ఏజిఎస్ అంటారు, కొందరు ఏఎంటీ అంటారు. సో ఇదన్నమాట. సో మీకు సిటీకైనా కానీ, హైవేకైనా కానీ మీకు చిరాకు లేకుండా, టైర్డ్ కాకుండా ఉండే ట్రాన్స్మిషన్ కావాలంటే ఫస్ట్ మీరు టార్క్ కన్వర్టర్ ప్రిఫర్ చేయండి. లేదా సివిటీ కూడా ఓకే, ఆ రెండు ఆల్మోస్ట్ ఓకే. కాకపోతే ఫస్ట్ టార్క్ కన్వర్టర్, నెక్స్ట్ సివిటీ, తర్వాత డీసీటీ, లాస్ట్ ఏఎంటీ. మీకు చాలా బాగుండాలి, బెస్ట్ అంటే టార్క్ కన్వర్టర్ ఆర్ సివిటీ.